దిస్ ఇస్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ టెక్ ఫ్రెండ్స్. మన టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే వాట్సాప్లో వచ్చిన ఒక 10 యూస్ఫుల్ ఫ్యూచర్స్ గురించి, ఒక 10 అప్డేటెడ్ ఫ్యూచర్స్ గురించి ఇవాళ మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. సో వీడియోని స్టార్ట్ చేసేదానికన్నా ముందు ఇన్స్టాగ్రామ్లో మనం స్టేటస్ పెట్టేటప్పుడు ఏం చేస్తాము, స్టోరీ పెట్టేటప్పుడు మెన్షన్ చేసుకునే ఆప్షన్ అనేది మనకు వచ్చి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఏంటి అని అంటే వాట్సాప్లో కూడా మెన్షన్ చేసే ఫ్యూచర్ అనేది మనకు అనేది వచ్చినది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. ఒకసారి మీకు ఆ ఫ్యూచర్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్స్ కూడా నేను ఇప్పుడైతే చెప్తాను. చెప్పేదానికన్నా ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేయాలి కదా. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటి అని అంటే నెంబర్ 1 వచ్చేసి ఏంటి అంటే కాల్ లింక్ ఐకాన్ అనమాట. ఈ వీడియో కాల్ లింక్ ఐకాన్ అనేది ఏంటి అని అంటే ఈ వీడియో కాల్ లింక్ ఐకాన్ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా మనము వీడియో కాల్స్ అనేది మాట్లాడుతూ ఉంటాం అనుకోండి. ఏంటి వాట్సాప్లో వీడియో కాల్ అనేది మాట్లాడుతూ ఉంటాము. జాయిన్ అయ్యేదానికి మనము అదర్ యాప్స్లో ఎలా అయితే లింక్ పంపిస్తాము అలాగే ఇక్కడ కూడా అనేది మనం అయితే లింక్ అయితే పంపించచ్చు అన్నమాట. ఈ ఫ్యూచర్ అనేది ఎందుకైతే రాలేదు, ఇన్ కేస్ మీకు వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఏం చేస్తారంటే మీరు చాట్ బాక్స్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ అటాచ్మెంట్స్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేసుకోగానే మనకు అనేది వీడియో కాల్ లింక్ అనేది అక్కడ కనబడటం అయితే జరుగుతుంది. లింక్ క్లిక్ చేసుకోగానే మనకి వీడియో కాల్ జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది నెంబర్ 1 ఫ్యూచర్ అనేది. నెంబర్ 2 ఫ్యూచర్ అనేది ఏంటి అని అంటే చాలా వరకు అయితే అడిగారు నన్ను ఏంటి అని అంటే ఒక వీడియో అనేది చేస్తున్నాం మనం మన ఛానల్లో. కావాలంటే ఇంకా చూడకపోతే ఒకసారి చూడండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ ఏఐకి సంబంధించిన ఫ్యూచర్ అనేది వాట్సాప్లో వచ్చిన ఏఐ అనేది ఆ మెమరీ అప్డేట్ అనేది అంటే మెమరీ ఫుల్ అయిపోయింది అని కనిపిస్తుంది. సో ఎలా చేయాలి ఏం చేయాలి అని నన్ను అడిగారు అనమాట. సో ఏం చేయాలి ఏంటి అని. సో దానికోసం అయితే ఒక ఫ్యూచర్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఏ అనేది ఏది స్టోర్ చేసుకోవాలి ఏది స్టోర్ చేసుకోకూడదు అనేది ఒక ఫ్యూచర్ అనేది రావటం అయితే జరిగింది. ఇది కూడా మనకి ఏంటి అని అంటే అప్డేట్ చేయాలన్నమాట. మనం అనేది అప్డేట్ చేసుకుంటే ఒకసారి మీకు వచ్చిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. మనకు అనేది రావటం అయితే జరుగుతుంది. లేదా మనం రీసెంట్గా మనం చాట్ చేస్తుంటాం కదా ఏఐతో, ఆ చాట్ మొత్తం డిలీట్ చేయండి, మనకు అనేది స్టోరేజ్ అనేది సేవ్ అవ్వటం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెంబర్ 3 వచ్చేసి ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ఏదైనా ఫోటో అది మనకనే ఏదైనా మెసేజెస్ ఏదైనా వచ్చాయి అనుకోండి, దానికి మనం రియాక్ట్ అవుతాం. అదే ఆల్రెడీ అందరికి తెలిసింది. రియాక్ట్ అయిన ఎమోజీ అనేది రీసెంట్స్లో కూడా యాడ్ అవ్వటం అయితే జరుగుతుంది. సో అది ఒకసారి నోటీస్ చేయకపోతే ఒకసారి నోటీస్ చేయండి అనమాట. నెంబర్ 4th ఫ్యూచర్ ఏంటి అని అంటే ఏదన్నా ఫొటోస్ మనం పంపించాలనుకుంటున్నాము వేరే వాళ్ళకి, మనకు హెచ్డి ఫొటోస్ పంపించాలన్నప్పుడు మనకు అక్కడ పాపప్ ఉంటుంది కదా, ఆ పాపప్ క్లిక్ చేసుకొని హెచ్డి పాపప్ క్లిక్ చేసుకొని పంపించడం అయితే జరుగుతుంది. ఇలా ప్రతి ఫోటో ఇలాగే చేయాలా అని మనం అనుకుంటూ ఉంటే దానికోసమే ఒక ఫ్యూచర్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది వాట్సాప్ వాళ్ళు. ఏంటి అంటే డిఫాల్ట్గా మనకు అనేది మనం హెచ్డి అని సెలెక్ట్ చేసుకోక ముందే మనం ఏదైనా ఫోటో అది నేను చెప్పే సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మీరు హెచ్డి అనే దాన్ని ఆన్ చేసుకునే అవసరం లేదనమాట. మీరు ఫోటో పంపిస్తే డిఫాల్ట్ అది హెచ్డిలోనే వెళ్ళిపోతుంది. అది ఎలా ఏం చేయాలి అని అంటే మీరు వాట్సాప్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకుని పైన 3 డాట్స్ క్లిక్ చేసుకుని వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని మీరు ఏం చేస్తే స్టోరేజ్ అండ్ మీడియా అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని సర్కిల్ చేసి చూపిస్తే చూడండి ఇక్కడ జరుగుతుంది. అక్కడ స్టాండర్డ్ హెచ్డి క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మనకు అనేది ఆ నెక్స్ట్ సెకండ్ నుంచి మనకి ఏ ఫోటో పంపించాలనుకున్నా హెచ్డిలోనే సెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది మన 4th ఫ్యూచర్ అనేది. మన 5th ఫ్యూచర్ అనేది ఏంట్రా అయ్యా అని అంటే వీడియో కాల్స్ మాట్లాడే వాళ్ళకి ఈ ఫ్యూచర్ అనేది చాలా యూస్ అవ్వటం అయితే జరుగుతుంది. ఏంట్రా అయ్యా అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పర్సన్తో నేను వీడియో కాల్ మాట్లాడుతున్నాను. వీడియో కాల్ మాట్లాడే టైంలో మనం ఏంటి అని అంటే ఫిల్టర్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది మనకు అనేది వచ్చినది అనమాట. ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా లైట్ మోడ్ ఆఫ్ ఇలా పెట్టుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు మనము. ఈ ఫ్యూచర్స్ అనేది ఏంటి అని అంటే వాట్సాప్ వాళ్ళు మనము వీడియో కాల్ మాట్లాడే టైంలో చేంజ్ చేసుకునే దానికి మనకు అనేది ఏంటి అంటే అవైలబిలిటీలోకి వచ్చున్నది. సో ఈ అవైలబిలిటీ అనేది ఇచ్చున్నారనమాట. సో మనము ఈ ఫిల్టర్స్ యూజ్ చేసుకొని వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది మనకు వచ్చిన 5th ఫ్యూచర్ అనేది చెప్పుకోవచ్చు. ఈ ఫ్యూచర్లో ఇప్పటి వరకు జరిగిన ఏ ఫ్యూచర్ మీకు నచ్చింది, ఏ ఫ్యూచర్ మీకు నచ్చలేదు, ఏ ఫ్యూచర్ మీకు యూస్ఫుల్గా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అనమాట, మనకు కూడా తెలుస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 5th 6th ఫ్యూచర్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనకు సంబంధించిన కాంటాక్ట్ని పిన్ చేసి పెట్టుకుంటాం. అంటే ఫస్ట్లో ఉండేదానికి పిన్ చేసి పెట్టుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు
మనము కావాలనుకున్న చాట్ కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చాట్ బాక్స్ ఓపెన్ చేస్తాం కదా, చాట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాలనుకున్న మెసేజ్ని కూడా మనం అయితే పిన్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూచర్ అనేది ఏంటి అంటే గ్రూప్స్లో మనకు అనేది యూస్ అవటం అయితే జరుగుతుంది. 7th ఫ్యూచర్ అనేది ఏంట్రా అయ్యా అని అంటే, ఏదైనా మెసేజ్ పంపించి దానికి మనం రియాక్షన్ ఒక యానిమేషన్ వైజ్గా మనం ఇవ్వాలనుకుంటున్నాము. అప్పుడు ఏంటి అని అంటే మనమే ఏంటి అని అంటే క్రియేట్ చేయించనమాట మన ఓన్ స్క్రిప్ట్తో. ఎలా అని అంటే ఏదైనా చాట్ ఓపెన్ చేసుకోండి, ఏదైనా మెసేజ్ పంపించారు, మనకి ఏంటంటే అటాచ్మెంట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇమాజిన్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకుని మనకు సంబంధించిన ఏదో ఒక మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఇచ్చేసుకుంది. ప్రాంప్ట్ ఇచ్చేయగానే మనకు అనేది ఏంటంటే ఒక ఫోటో అనేది జనరేట్ అయిపోతుంది జరుగుతుంది. అలాగే కింద మనకి ఏంటి అంటే యానిమేట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకొని సెండ్ చేసింది అంతే. మనకు అనేది ఏంటి అని అంటే ఆ ఫోటో అనేది సెండ్ అయిపోవటం అయితే జరుగుతుంది. 8th ఫ్యూచర్, మన ఓన్ ఫొటోస్తో మనకి ఏంటి అంటే స్టిక్కర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఒక మోస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుంటుంది, తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి. ఎలా అని అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఫోటో అనుకోండి, ఏదైనా ఫోటో సెండ్ చేయాలనుకోండి, లేదా ఏదైనా ఫోటోని మనం కన్వర్ట్ చేసుకోవాలి స్టిక్కర్స్ వైజ్గా అంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ స్టిక్కర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని మనకు అన్ని స్టిక్కర్ లాగా మనకు అనేది కన్వర్ట్ అయిపోవడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే పక్కన స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని చూసి మరి అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంట్రా అని అంటే ఈవెంట్స్ కూడా క్రియేట్ చేసుకునే వైజ్గా మనకు అనేది ఏంటి అని అంటే వాట్సాప్ అనేది అప్డేట్ అనేది తీసుకొని వచ్చింది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్ గ్రూప్లో మనము ఏదైనా పిక్నిక్ ఏదైనా చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటారు అనుకోండి, అది అటాచ్మెంట్ అయితే క్లిక్ చేసుకోండి. అక్కడ చాట్ బాక్స్ ఓపెన్ చేసుకొని అటాచ్మెంట్ క్లిక్ చేసుకొని అక్కడ ఈవెంట్ అని ఉంటుంది, ఈవెంట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనము ఏం చేయాలనుకుంటున్నాము అది క్లిక్ చేసుకోండి. ఏ టైంలో చేయాలనుకుంటున్నాము అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకొని లొకేషన్ ఎక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ చేసింది కానీ మనకు అనేది ఏంటి అని అంటే ఆ ఈవెంట్ అనేది ఆ గ్రూపులు అనేది సెండ్ అయిపోవడం జరుగుతుంది. అంటే ఎట్ ఏ టైం ఒకరికి కాకుండా ఎట్ ఏ టైం అందరికీ పంపించాలనుకుంటే ఈ ఈవెంట్ అనే ఫ్యూచర్ అనేది మనకు అనేది యూస్ అవ్వటం జరుగుతుంది అనమాట. ఇది మనకు సంబంధించిన 9th ఫ్యూచరు. సో ఇవన్నమాట ఇలా వాట్సాప్కి సంబంధించిన ఫ్యూచర్స్ అన్ని వచ్చిన ఫ్యూచర్స్. అప్కమింగ్ ఫ్యూచర్ ఏంట్రా అని అంటే మన ఓన్ ఫొటోస్తో ఏఐ జనరేటెడ్ ఫొటోస్ అనేది మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, మన ఓన్ ఫోటో. ఇవి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేటెడ్ ఫ్యూచర్స్ వాట్సాప్లో వచ్చిన ఫ్యూచర్స్. ఈ ఫ్యూచర్స్ మీకు నచ్చాయా లేదా ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.